దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్న బిడ్డలు, బయట ఉన్నటువంటి బిడ్డలందరికీ వందనాలు. మరి దేవుడు ప్రేమించి మనకు ఈ నెల మరి జనవరి నెల మరి 31వ తారీఖులో ప్రభుత్వారు. నిజంగా తన కృప చేత మరి ఈ యొక్క నెలంతటిని కూడా కాపాడుతూ ఎన్నో రకాలుగా దేవుడు ఆదరించి పోషించి ఆయన కాపుదలలో ఉంచి ఉన్నారు. ఆయన దాన్ని బట్టి మరి ఈరోజు 31 రేపు 1వ తారీఖున మరి ఫిబ్రవరి 1వ తారీఖున మనము ఆయన సన్నిధిలో ఆరాధనలో కూడుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు తన కృప చేత ఈ దినాన కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 126 కీర్తన 5-6 వచనాలు మనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికిడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానముతో సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలో కీర్తనలో 126 కీర్తనలో ఈ చక్కని విషయాలను ప్రభు చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజున మన అంశం ఏంటంటే ఏమి విత్తుతామో అదే పంట కోస్తాం. విత్తాలి, పంట మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నేను ఏమైతే విత్తుతున్నామో ఆ విత్తనానికి పంట ఉంది, ఆ పంట కోస్తాం. బైబిల్లో ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ కన్నీటితో విత్తువారట సంతోషాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. దేనితో వారు విత్తుకుంటున్నారే అంటే, ప్రార్థన చేస్తున్నారే అంటే కన్నీటి ప్రార్థన ఉంది. ఏమైతే కన్నీరు ఉందో అక్కడ ఆ కన్నీటికి ఏముందంటే అక్కడ సంతోషం ఉంది. నేను ఆ జీవితాలలో కన్నీటి ప్రార్థన విత్తుతున్నావు అనుకో, నీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నావు అనుకో, నీ కుటుంబం కోసం మోకరిస్తున్నావు అనుకో, నీ కుటుంబం కోసము ఉపవాసముంటున్నావు అనుకో, నీ కుటుంబం కోసము నీ సంఘము కోసము రోదన చేస్తున్నావు అనుకోండి, ఒక దినమున ఒక సమయమున సంతోషాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ దినము దుఃఖం ఉండొచ్చు, ఈ దినమున శ్రమ ఉండొచ్చు, ఈ దినమున బాధ ఉండొచ్చు, ఈ దినమున వేదన ఉండొచ్చు, ఈ దినమున సమస్య ఉండొచ్చు. ఆయనను మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు విత్తుటం చాలా ప్రాముఖ్యము అంటారు కదా. విత్తువాడు విత్తుతున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య విత్తుతూ ఉంటాడు. ఆయన ఫలములు తన బిడ్డల కోసం విత్తుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కన్నీటితో విత్తు, కన్నీటి ప్రార్థన చెయ్యి. కన్నీటి ప్రార్థన కుటుంబానికి అవసరం. నీ కుటుంబం కట్టుబడాలి, నీ కుటుంబం ఐక్యపరచబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ సంఘము ఆశీర్వదించబడాలి, మన సంఘము దీవించబడాలి. కనుక కన్నీటి ప్రార్థన అవసరం. అందుకోసమే కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట వస్తుంది. పంట ఉంది. వ్యవసాయదారుడు పండిస్తున్న పంట ఉంటేనే పరలోకమందున్న దేవుడు వ్యవసాయదారుడైన దేవుడు పంటిదా? ఒక వ్యక్తి పంట పండిస్తుంటే, ఒక వ్యక్తి ధాన్యాన్ని చూసుకొస్తుంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో సంపద కలిగి ఉంటే పరలోకమందున్న దేవుడు పంట కూడా ఖచ్చితంగా పంట ఉంది. దేవునికి స్తోత్రం. అందుకోసం అంటున్నాడు. అలాగని అంటాడు కదా, సంతోష గానములతో పంట కోసెదరని చెప్పి పిడికిడి విత్తనాలు తీసుకున్నాడట. ఏంటంట? పిడికిడి ఉన్నాయంట. ఈ పిడికిడి విత్తనాలు తీసుకున్నాడట. ఏం చేశాడట? ఎచ్చుతూ పోతున్నాడట, ఎచ్చుతూ విత్తుతూ ఉన్నాడట. అదిగో అదిగో ఆ టైంలోనంట, సమయంలోనంట, దేవుని సమయంలోనంట, దేవుడిచ్చిన ఆశీర్వాదములోనంట సంతోష గానములతో పంట పనలో మోసుకొని వస్తాడు. విత్తేమో పిడికిడు, మోసేదేమో
ఫలం. దేవునికి స్తోత్రం. నేను ఇంతే ఇంతేనయ్యా అంతే ఫలం ఉందని అనుకోబాక. ఆయన ఇచ్చే ఫలము అది ఒక కంటిగా కనబడలేదు, అది చెవికి వినబడలేదు, అది హృదయానికి. అలాంటి పంటను చూడగలుగుతాం, అలాంటి ఫలమును చూడగలుగుతాం, అలాంటి స్వస్థతను చూడగలుగుతాం, అలాంటి అద్భుత కార్యాలు చూడగలుగుతాం, అలాంటి మేలును చూడగలుగుతాం, అలాంటి కార్యాలు ఈ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేయడానికి ప్రభువు ఎప్పుడున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఎక్కడితో ఉన్న దేవుడు మారలా. కాలాలు మారినా, ఇదిగో సంవత్సరాలు మారినా, నెలలు మారుతూ ఉన్నా, రోజులు మారుతున్నా, మనుషులు మారుతూ ఉన్నా, దేవుడు మాత్రము ఆయన మారలేదు. నీ కోసము, నా కోసము ఆయన పంటను ఇస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఈ రోజున మరొకసారి అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మనము ఏమి విత్తుతున్నావో అదే పంట కోస్తాం. నీరైనా నువ్వైనంటే. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, నీకోసం నా కోసం చెప్పుచున్న మాట అది. మనం అనుకుంటాం కదా, ఎవరినో నేను మోసం చేశాను, ఎలాగలాగో మోసం చేశా, ఏదో రకంగా మోసం చేశా, ఆ వ్యక్తులు మోసపోయేటట్టు చేశా అనుకుంటాం. మనం నేను భలే మోసం చేశాను అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు. మనుష్యుడు ఇదిగో ఈ రోజున ఇదిగో ఏ బిడ్డలైతే, ఏ వ్యక్తి అయితే విత్తుతున్నాడు, ఏమి విత్తునో ఆ పంటనే కొట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మోసపోకండి. ఇదిగో మోసపోయి ఎవరినో నేను మోసం చేసిన అనుకోకండి. ఇదిగో ఏ పంట అయితే నువ్వు విత్తనమో అదే పంట నువ్వు కోస్తావు. అది ఈ రోజు లేట్ అవ్వచ్చేమో, లేకపోతే ఒక నెల అవ్వచ్చేమో, ఒక అదిగో సంవత్సరం కావచ్చేమో, అదిగో అలాగే నువ్వు ఉండొచ్చు. కానీ ఒక దినము ఖచ్చితంగా ఆ పంట నీ దగ్గరికి వస్తుంది. ఉపధ్యాయులు ఒక మాట అంటాడు. ఉపధ్యాయ గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు ఈ మాట. 1వ అధ్యాయం 15వ వచనం. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. యెహోవా దినము అది అందరి మీదకి వస్తుందట. అన్ని జనులందరి మీదకి, అన్ని జనులు అంటున్నాడు. అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది అనుకుంటారు కదా, ఈ మాట మనం జాగ్రత్తగా చూస్తే, మనం జాగ్రత్తగా ఉంటే అంటాడు కదా, ఉత్తుత్తి భక్తుంది అన్నాడు, నామకార్థ భక్తుంది అన్నాడు, అలవాటైన భక్తుంది అన్నాడు. బైబిల్ ఏమంటాక ఉత్తుత్తి భక్తి, ఇంకా నామకార్థమైన భక్తి, అలవాటైన భక్తి. ఏంటంటే నేను లోపలికి వెళ్ళి వాటిని ధ్యానం చేశా. ఆ ధ్యానం చేస్తే అంటాడు కదా ఉట్టిన భక్తి ఎంతో, నామకార్థ భక్తి ఎంతో, అలవాటైన భక్తి ఇక్కడ అంటున్నాడు. మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు అంటే పెదవులతోనే ఉన్నారట. అంతే, పెదవులే. అదేంటది? ఏ భక్తి? ఉట్టు భక్తి. అది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురే కానీ దూరంగా ఉన్నారు. హృదయం సాటుంది, పెదవులతో మాత్రం అంటున్నారు. హృదయం ఏమిటల్లా? దేవునికి ఇష్టమైన హృదయం ఏమిటల్లా? దేవుడు కోరుకున్న హృదయాన్ని ఏమిటల్లా? దేవుడు ఆశించిన హృదయాన్ని ఏమిటల్లా? హృదయంలో ఒకసారి పెట్టారు, మాటలేమో బాగున్నారా అన్నారు అనుకో, మనకు బలకరించిందండి. ఇంకా ఉన్నావా అని అర్థం. ఇంకా బతుకున్నావా, ఇంకా నువ్వు పోషించబడుతున్నావా, ఇంకా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఇంకా నేను తిరుగుతున్నావా, ఇంకానే బాగున్నావా అంటే ఇంక ఇందులో ఎన్నైనా కలుపుకోవచ్చు అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఎంతో మంది ఉన్నారు. కనుక ఏ భక్తి ఉట్టుగానే. అందుకోసం యెషయా గ్రంథంలో మాట అంటాడు,
పెదవులతో అన్నాడు, ఇక్కడేమో నా దగ్గర కట్టొస్తున్నారయ్యా అంటే నోటి మాటతోనే నా దగ్గరకు వస్తున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. అది దూరం పెట్టారు. ఇది మాత్రం ఆయనకి కానీ పెదాలు మాత్రం కనపడతాం ప్రభు అంటాం. అందుకోసం అంటే అక్రమం చేయవారు కదా, అట్లా ఉంది. చాలా అందరూ అన్నాలు చెప్తారు, అందరూ బాగానే ఉంటుంది. అందరూ ఒకసారి నేను నాకే ఆశ్చర్యం వేస్తుంది. చాలా మంది అయ్యగారులు అందరూ నేను వాక్యాలు ఇచ్చాను, చాలా మందికి పాటలు ఇచ్చారు, చాలా మందికి ప్రార్థనలు ఇచ్చి, చాలా మంది నేనైతే ఎవరు నేనంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, అంతే. అది పలకడికి కూడా రేపు చూద్దామే ఈడు కూడా వచ్చాడా, ఆయనను నేను చేసే పని ఏంటి తెలుసా, అలాగే చేస్తే అలాగ అడ్డం పెడితే ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ ఏముంది వాక్యం, ఉద్దిత్తి భక్తి చేసేవాడు బొచ్చుడు మంది ఉన్నారు, నామకార్థ భక్తి చేసేవాడు బొచ్చుడు మంది ఉన్నారు, అలవాటాన్ని భక్తి చేసేవాడు బొచ్చుడు మంది ఉన్నారు. ఈ వాక్యం చూపించాడు దేవుడు. అదిగో ఇట్లా ఉన్నాయా, నీవు కూడా ఉంటే ముందుకు అట్టండి అన్నాడు. నాకెందుకండి అయితే ఇక్కడ అంటున్నాడు కదా, వారు పెదవులతో నన్ను 58 యెషయా గ్రంథము 4:5 వచనం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 4-5 వచనం. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు. ఎట్లాంటి ఉపవాసం అంటే ఇది? అసలు కాలం ఉందంటే అక్కడ, వివాదం ఉందంటే అక్కడ, అన్యాయముతో గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారట, అయినా కానీ ఏముందంటే అక్కడ ఉపవాసం ఉందంట, నామకారణం. ఇందాకేమో ఉట్టిది, ఇదేమో నామకార్థం. ఉపవాసమే ఏంటమ్మా ఏంటంటే ఉపవాసం లేదు, నామకార్థం. గుద్దులాట అక్కడే, చదువులాట అక్కడే, అక్కడే వివాదం, అక్కడే ఆ మనుషులని వివాదము, ఆ వ్యక్తులని వివాదము, అన్ని వివాదముతో కూడిన మాటలే, అన్ని వివాదంతో కూడిన పనులే. కానీ ఏ ప్రార్థన అంటే అది ఉపవాస ప్రార్థన. దానికే చేయబడతాం, దానికే. కానీ దేవుడు అంటున్నాడు ఇందాక ఉపాధ్యాయులు. ఇప్పుడు వద్దాం మొదటి అధ్యాయం 15 వచనం. మొదటి అధ్యాయం 15 వచనంలో యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే అది ఎక్కడ పోదంట. ఏం చేసావు, ఎలా చేసావు, ఎవరి మీద చేసావు, ఎందుకు చేసావు, ఎలా చేసావు, నేను ఎత్తు మీద వస్తుంది అంటున్నాడు. మంచి చేయ మంచి వస్తుంది నేను ఎత్తు మీదకి, ఉపకారం వస్తుంది నేను ఎత్తు మీదకి, ఉపవాస ప్రార్థన చెయ్యి ఆ ప్రతిఫలం వస్తుంది నేను ఎత్తు మీదకి, నీ కుటుంబం మీదకి. చెడు చేసావా, చెడు అన్నావా, చెడు చేసావా, చెడేచ్చావా, చెడు జీవితం కలిగి ఉన్నావా, నెత్తి మీదకి వచ్చేసింది. ఏ దినము, ఈ దినం కావచ్చు, ఈ దినము రేపు కావచ్చు, రేపు నెల కావచ్చు, ఇంకో నెల కావచ్చు. ప్రభు దినం ఒక రోజు ఉంది. దేవునికి స్తోత్రం. మరింత నేను చెప్పాడు యేసయ్య, ఆ పెళ్లిలో అన్నాడు, కాలాన్ని పెళ్లిలో అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభు సమయం వస్తుంది. ఏ వ్యక్తి అయితే కష్టపడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే కన్నీరు కాస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే కన్నీరు వేదనలో దేవుని సన్నిధిలో కుమరిస్తున్నాడో, అంటూ వారికి దేవుని యొక్క అనుగ్రహము వస్తుంది. వారి బిడ్డలను కరుణిస్తాడు, ఆ కుటుంబాన్ని కనికరిస్తాడు. వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉంది, వారి బిడ్డల జీవితాల్లో గొప్ప దేవుని ఉంది. వారిని ఉన్నత స్థలంలోకి దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేమని చెడు చేసావా, చెడుతున్నావా, చెడు చెడుతనం చేస్తున్నావా, చెడు మనసు కలిగి ఉన్నావా, చెడుని ఏదైతే ఎంచుతున్నావా, ఆ చెడు కూడా నీ తీర్చి మేరకు వచ్చే రోజు ఉంది. అది నా మాట కాదు, నీ మాట కాదు, అది దేవుని.
కాబట్టి ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. అందుకోసమే ఏ విత్తాలి అంటే ఇక్కడ అంటాడు కదా, అక్కడ కన్నీటితో ప్రార్థన అన్నారు. ఇంకోటి ఇక్కడ అంటాడు కదా, ఇక్కడ హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 12వ వచనం. ఏమి విత్తనం విత్తాలంట? నీతి. అది ఊజు దేశములో యోబు మనుష్యుడు ఉండను, అతడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. అతడు యథార్థవంతుడు, అతడు చెడుతనమును ఏమిస్తున్నాడట? అదిగో 10 మంది పిల్లలు కలిగి, భార్యని కలిగి, పరివారం కలిగి, ఆస్తులు కలిగి, అంతస్తులు కలిగి, అందసంతము కలిగి, దేవుని యందు భయభక్తులతో ఊసు దేశములో ఉన్నాడు. నీతిని ఇచ్చాడంట. అంతే. ఏమిచ్చాడట? నీతిని. అతడు నీతిమంతుడు. తన పిల్లలు కూడా నీతి మార్గంలో నడిపించాడు, నీతి విషయంలో చెప్పాడు. అయ్యో మీరు దేవుని దూషించి ఇదిగో మరి దేవుని దృష్టికి మీరు కోపస్తులుగా ఉంటారేమో పిలుపు నప్పించి వారిని పవిత్రపరిచి వారి కోసం అరుణోదయం ప్రార్థించేవాడు. నీతిమంతుడిని చేశాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నారు కుటుంబం అంతా. దేవుడే ఆ కుటుంబానికి కంచెను. దేవునికి స్తోత్రం. నీతిని చేయాలి. ఈ లోకంలో ఉన్నంత కాలము అనీతిగా ఉంటే, అనీతి వల్ల, స్వనీతి వల్ల, ఏదో ఒక నీతి వల్ల, ఈ మనుషుల నీతి వల్ల, లేకపోతే హెచ్చించే నీతి వల్ల లాస్ అయిపోతాం. తెలియదు ఎక్కడ లాస్ అయిపోతావో తెలియదు. కానీ దేవునిలో నీతిని విత్తితేనంట ఫలించినట్లు విత్తనము వేయుడి. ప్రేమ ఎవరండి? ఎక్కడ ప్రేమ అండి ఇది? ఎక్కడ నుండి వచ్చిన ప్రేమ అండి ఇది? ఇది మరి కలువరి సిలువకు వచ్చిన ప్రేమ, ఇది పరలోక ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, అదిగో నోరు తెరవని ప్రేమ, అదిగో 140 దెబ్బలను అదిగో భరించిన ప్రేమ, అదిగో రూపమైన సొగసైన స్వరూపమైన లేని ప్రేమ, ఇదిగో 3 బ్రేకుల మీద వేలాడే ప్రేమ, అదిగో తల నుంచి పాదం వరకు, అదిగో ఎక్కడ కూడా అదిగో మరి మంచు లేదు, అంత కూడా రక్త సిద్ధమైపోయినటువంటి ప్రేమ అన్నాడు కదా తండ్రితో. తండ్రి మీరేమి చేస్తున్నారు? మీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు అని ప్రేమ. ఈ ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమమయుడు, యేసయ్య ప్రేమ కలిగిన వాడు. ఈ రోజు ప్రేమిస్తూ ఉన్నాడు. నీతిని విత్తావా, ఆయనలో నుండి పట్టుకు వస్తావు, ఆయనలో నుండి ఫలం వస్తుంది, ఆయనలో నుండి ధనం వస్తుంది, ఆయనలో నుండి స్వస్థత వస్తుంది, ఆయనలో నుండి నెమ్మది వస్తుంది, ఆయనలో నుండి భాగ్యం వస్తుంది, ఆయనలో నుండి నీ కుటుంబం స్థితి పెరిగింది, నీ బిడ్డల జీవిత స్థితి పెరిగింది, నీ ఉద్యోగ స్థితి పెరిగింది, నీ చేతి పని స్థితి పెరిగింది, నీ బిడ్డల యొక్క స్థితి పెరిగింది. ఆయన ప్రేమ ద్వారా సమస్తమును కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను కనుక నేను విడిచిపెట్టాలా. గత సంవత్సరం విడిచిపెట్టాలి అనుకున్నా, విడిచిపెట్టాలా. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలలో, ఎన్నో ఇరుకులలో, ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో కష్టాలలో, ఎన్నో నష్టాలలో పట్టుకునే ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ కొత్త సంవత్సరాన్ని తీసుకొచ్చి 31వ తారీఖును పెట్టి అంటున్నాడు కదా, నువ్వు ఎత్తాల్సింది ఏదో తెలుసా? చెడు కాదు. లోకంలో చెడు కాదు విత్తాల్సింది. ఏం విత్తాలట? నీతిని విత్తు, ప్రేమను పంట కొత్తావు. దేవునికి స్తోత్రం. ఆయన లేని పంట వస్తుంది. ఆయన ఇచ్చేటువంటిది విస్తారమైన దీవెన అబ్రహాము జీవితంలో కలిగింది. అదిగో ప్రేమని పంట. ఎంత అంటే అతడు ఒంటరిగా వచ్చి, అదిగో తన ఇంటిలో నుండి వచ్చి, తన కుటుంబంలో ప్రభు మాటకు లోబడి వచ్చి అతడు వెళుతూ ఉండగానే అతడు గొప్ప ధనవంతుడైపోయాడు. దేవునికి స్తోత్రం. అతనికి వెండి బంగారం కలిగి, అక్కడ పశువులు కలిగి, తనకు పనివాళ్ళు కలిగి బహు ధనవంతుడు, యజమానుడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? నీ ఆ యొక్క ప్రేమ అనే పంటలో విస్తారముగా ఉంటుంది, విస్తారమైన ఫలాలు. ఆ ప్రేమను అది అలాగూ కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో అదిగో మనము చూస్తున్నాం. ఇక్కడ అంటాడు కదా, మరి ఎవరి కోసమే మనం పోయేమనుకోండి, తిరిగి దానిలోనే తొలినోళ్ళు పడతారు. నువ్వు దొరికాను, నేను పడతా, నువ్వు దొరికితే ఇంకెవరు దొరికితే ఎవరి కోసం ఒకరిని తోటానికి భగవంతుడు ఉన్నాడని చూస్తున్నాడని నిన్ను నన్ను చూస్తానే ఉన్నాడు. అందుకోసమే చేరకురా, నువ్వే చెడిపోతావు. నువ్వెవరినో చెడుపుతావు అనుకున్నావా, నువ్వే చెడిపోతావు.
కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఆ ప్రేమని ఆ పంట అంటాడు కదా. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకుంటే అంటాడు, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటే, హోషేయ గ్రంథము నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని. 8వ అధ్యాయం 7వ వచనం చదువు ఒకసారి. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. కనుక గాలి విత్తారంటాడు. ఏం విత్తారట? గాలి అంటే ఏంటి? గాలి అంటే ఏంటండి? చీకటిని ఇచ్చారు, సాతాన్ని ఇచ్చారు. కనుక ఆ సాతాన్ని ఇచ్చిన పంట ఏంటో తెలుసా? ప్రళయం, ముంచేస్తుంది. ప్రళయ వాయువు అంటే ముంచేసింది. అదే ప్రకృతి ఓపిరిత్తు అంటారు చూసావా, సునామీ అన్నారు చూసావా. ఇదిగో మరి భయంకరమైనది, ఇదిగో ప్రకృతిలో వచ్చేటువంటి విపత్తులు అది తీసుకొచ్చిందట. అది తీసుకొచ్చి ఏం చేసింది? దాంట్లో పడతాను ఇబ్బందులు అనేది, కష్టాలు అనేది, సమస్య సాతానులు అవన్నీ దాంట్లో పడేసి ఆ యొక్క ప్రళయ వాయువులు పడేసి మనిషిని అతలాకుతం చేసేస్తుంది. కాబట్టి గాలిని ఎత్తుదాకా అదిగో నీతికి ఆ ఫలం వస్తుంది. అందుకోసం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. ఈ మాటతో ముందుకు వెళ్ళిపోదాం. దేవుని యొక్క సన్నిధిలో, ఎఫ్రాయిము నేను నేనేమి చేతును, యూదా నేను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున మంచు ఆరిపోనట్లును. అలవాటైన భక్తి. ఎఫ్రాయిం ఏంటంటే అలవాటు. ఇందాక ఉద్దిత్ భక్తి, నామకార్థ భక్తి, అలవాటు. ఎఫ్రాయిం అంటే భక్తి చేస్తున్నాడు కానీ ఏంటంట? మేఘం ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుందంట. అదిగో చెట్టుకు మంచు ఎట్టాగా ఆవిరైపోతుందో ఈయన కూడా ఆవిరైపోతున్నాడు భక్తి. ఏంటో మరి ఆవిరైపోతుందంట భక్తి. ఎందుకు ఆవిరైపోతుందంట? అందుకోసం అన్నాడు కదా, అలవాటు. అది అలవాటు చేసుకోవట్లేదు. నేను ఎలా చేసుకుంటా ఎలాగుంటా అలవాటు. దేవునికి ఇష్టం కాదు, దేవునికి ఇష్టం కాదు. వీళ్ళు అలవాటు చేసుకునేది. అందుకోసం ఇక్కడ అంటున్నాడు కదా, అదిగో ఏమి విత్తుతావో అదే పంట. పంట మాత్రం మారదు. మంచి విత్తావా అన్నాడు, కన్నీటితో విత్తాడు. ఆ కన్నీటితో సంతోషం వచ్చిందంట. పిడికిడి విత్తనం తీసుకెళ్ళాడట. సంతోష గానములతో ప్రాణం మోసుకొస్తున్నాడు. కాబట్టి పిడికిడితే కొంచెం ప్రార్థన చేస్తే ఫలము విస్తారంగా చూద్దాం. దేవుల్లో ఫలము ఎంత అని చెప్పలేము, ఎంత అందని చెప్పలేము. దేవుల్లో మనం అలాంటి పెట్టాలి. మంచి చేయి. దూషించేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు ఎంతోమంది ఉంటారు. లోకమే భయంకరమైంది. యేసయ్య దగ్గరే అందరూ స్వస్థత పడిన వాళ్ళే, అందరూ బాగుపడిన వాళ్ళే, అందరూ మీరు పొందుకున్న వాళ్ళే. చేతుల్లో ఏముందాయి అంటే రాళ్ళు, వాళ్ళ నోట్లో ఏముందాయి అంటే యేసు ప్రభుని, యేసు క్రీస్తుని సిలువేయాలి. చేతుల్లోనేమో రాళ్ళు, నోట్లోనేమో నోటితోనేమో మాట దూషించారు. ఆయనను యేసయ్య క్షమిస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆయన దాన్ని చూచి ఆయన కాదు. ఈరోజు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆ ప్రేమమైన యేసయ్య, కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు తండ్రితో చెప్తున్నాడు, తండ్రి వీరేమి చెప్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించగలిగిన దేవుడు. ఇప్పటికైనా తెలుసుకుందాం, ఇప్పటికైనా లోపడదాం, ఇప్పటికైనా దేవుని మాట విందాం. వెతటం మాత్రము మంచి విత్తు మంచి ఫలం వస్తుంది. ధనం విత్తు, ఆ ధనానికి ఫలం వస్తుంది. ఏదైతే విత్తుతావో ఆ పంట ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అలాగున మరి అనే ఒక మాట చెప్తా, జనన్న ఒక మాట చెప్తా, ఒక మంచి మాట నన్ను తాకిన మరి బలపరిచిన మాట ఒక మాట చెప్తాను. అక్కడ న్యూస్వీల్లో ఒక వర్క్ చేసేటప్పుడు, అది 10 సంవత్సరాల క్రితం న్యూస్వీల్లో వర్క్ చేశాను. అది హాస్పిటల్ ఉంది. అక్కడ హాస్పిటల్లో పెయింటింగ్ అంతా వేయాలి. అది 3 నెలలు పట్టిందంట పెయింటింగ్ అంతా. అది ఎంత అడిగారయ్యా అంటే 5 లక్షలు అడిగారంట, ఓన్లీ పెయింటింగ్ అంతాకే. అంటే అక్కడ మెటీరియల్ వచ్చేసి
మెటీరియల్ వచ్చేసి అక్కడ మరి సార్ వాళ్ళు తెచ్చిస్తే వేస్తాం. వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇద్దరు ముగ్గురిని అడిగితే లాస్ట్కి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా 5 లక్షలు మాకు అవుతుంది కూలి, మాకు జీతం నెల అది వేయడానికి 5 లక్షలు అవుతుంది, అది ఇస్తే మేము వేసి పెడతాం, ఎంత మీరు తెస్తారో అంత వేసి పెడతాం అన్నారు. ఎన్ని రోజులైనా అని అన్నారు. అయితే ఆ మాట అన్నయ్యకు ఉన్నటువంటి అక్కడ స్టోరు మరి మొత్తం దాంట్లో అక్కడ మరి ఇన్ఛార్జిగా ఉండి వర్క్ చేపిస్తూ ఉంటారు, వాయిస్తూ ఉంటాడు అక్కడ స్టోర్ కీపర్గా. అయితే సార్ పిలిచి మరి ఇలాగ అన్నారు, మరి ఏం చేద్దాం, దాదాపుగా మరి 5 లక్షలు అడుగుతున్నారు, మరి దాంతోపాటు చూస్తేనేమో ఎక్కువగా మరి పెయింటింగ్ కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఇదంతా కాకుండా మరి ఏం చేద్దాం. అప్పుడు మరి చంద్రన్న అన్న మాట ఏంటంటే, సార్ మనం కూలి చేయించుకున్నాం సార్, నేను నేర్పిస్తాను, మరి అలా చేపించడం వల్ల చాలా తగ్గిపోతాయి, అది మన వర్క్ కూడా దగ్గరుండి చెప్పవచ్చు, అది చాలా మనకి సేవ్ అయింది అని ఆ మాట చెప్పినప్పుడు మరి చేపిస్తావా అని అంటే, ఖచ్చితంగా నేను చేపిస్తాను, ఇన్ని రోజుల్లో చేపిస్తాను, అది ఖచ్చితంగా చేపిస్తాను అన్న మాట వాళ్ళు విని సరే ఈ పని నువ్వు చేపించాను. రాత్రి పగలు సాయంత్రం అలాగ వర్క్ ఆ కుర్రలు పెట్టి వర్క్ ఆ పని చేపించారు. ప్రారంభించి వర్క్ చేస్తూ ఉండగా, వర్క్ జరుగుతూ ఉండగా అన్ని వర్క్ చివరి సమయంకి వచ్చేసింది. ఆ చివరి సమయంలోకి వచ్చేసరికి అంత ప్రయాసపడి పగలు ఎండకి ఎన్నిటికీ ఇబ్బంది పడి అన్నీ చేపించిన తర్వాత ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారట. ఏమనంటే పెయింట్ డబ్బాలు బయటికి వెళ్తున్నాయి అన్నారంట సార్తో. అంటే ఎవరు పంపిస్తున్నారని పంపిస్తున్నాడు బయట. వర్క్ చేసేటప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి, నీ మీదకి వస్తాయి, నువ్వైతే యథార్థంగా ఉంటే నీ మీదకి వస్తాయి. యథార్థం లేకపోతే ఎవడేం చేయలేడు, అసలు కళ్ళే మూసుకుంటారు. కానీ అయినా వస్తే సరే ఒక రోజు అన్నారట, చూడండి నీకు డబ్బాలు ఎన్ని ఇచ్చాను, అవన్నీ కౌంట్ కావాలి నాకు అంటే, డబ్బాలు బయటకు వెళ్ళి అంటే ఇవి పంపించాను అనుకున్నా. సార్ నేను ఎక్కడ ఉంటాను, ఎవరు నన్ను పంపించి లెక్క పెట్టాను. అయితే అక్కడికి వెళ్ళి కౌంట్ చేసి వచ్చారు. ఎన్ని డబ్బాలు అయితే సార్ ఇచ్చారో 100 డబ్బాలు అనుకోండి, కరెక్ట్గా 100 డబ్బాలు ఉన్నాయంట. ఒక డబ్బా ఎక్కువ లేదు, ఒక డబ్బా తక్కువ లేదు, కరెక్ట్గా 100. వెళ్ళొచ్చి ఆమె వచ్చేసి సార్ అక్కడ లెక్క పెడితే 100 ఉన్నాయి అన్న. ఆయన మర్చిపోయింది. ఒక పక్కనే ఈ మాట మనం అనుకొని లోపల ఉన్నదా. అప్పుడు అన్న అంట, సార్ వీడిలో కష్టపడిన వాళ్ళు 3 ఉన్నారు సార్, ఇక్కడ 2 లేక 3 ఆ పేరు చెప్పారు. మేస్తలు వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళ నా తరపు నుంచి నువ్వు ఎదురికి ఇప్పుడు లెక్క పెట్టి వచ్చారు కనుక వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు గుర్తించాలి, వాళ్ళకి జీతం కాకుండా 5,000 ఇవ్వాలి సార్ అన్న. వాళ్ళకి 5,000 రూపాయలు గిఫ్ట్గా మీరు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సింది. సరే మీరు వేస్తున్నానని తక్కువని చెక్కు రాసి వాళ్ళకి ఇచ్చారు. ఉద్యోగం ఏదో రా అని అడగక ముందే నీకు ఒక 5,000 ఇస్తున్నాను అని ఇచ్చాడు. ఆ చెక్కు రాసి అడగల. మామూలుగా అయితేనేమో ఒక 1,000 రూపాయలు, ఒక 500 ఇచ్చి అమ్మ మన సంస్థ చాలా కష్టాల్లో ఉంది అనేది ఇప్పుడు అంతేగా, కష్టాల్లో ఉంది, బాధల్లో ఉంది, ఇంకా ఫండ్స్ వచ్చినప్పుడు మరి ఏదన్నా వచ్చినప్పుడు చేద్దామని అంటారు, చేసేదేమో ఉండదు. కానీ అన్నారంటే ఇదిగో ఇచ్చారు. అయితే సార్ అప్పుడు అంటారు, ఇట్లాగా జరిగిన తర్వాత అన్నంట, సార్ నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేశాను, అంతేకాని దానిలో ఎటువంటి నష్టము, ఎలాంటి లోపము, ఎలాంటిది నేను చేయను, నా డ్యూటీ నేను చేశాను అంతే. ప్రతిఫలం అనేది ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. అయితే అలాగే చేసుకుంటా ఉంటే అమెరికాలో కూడా ఏ వర్క్ చేశారో అదే వర్క్ అమెరికాలో ఇచ్చాడు. ఒక రోజు సెలవు పెడితే ఊరుకోరు, అక్కడ 365 రోజులు వర్క్ ఉంది అక్కడ. అంతా
మంచి జాబ్ వాళ్ళ బాస్ ఉన్నారు. ఆ బాస్ అంటారంట, జాబ్ నువ్వు వచ్చిన కాడ నుంచి నా ఆస్తి డబ్బలేదనంట. మనం ఏం విడుతామో పంట వస్తుంది. చెడు చేద్దామంటే చెడు మనకే వస్తుంది. చెడు అనేది మంచి విషయము. మంచి చేయి, నష్టపోయేవా నష్టపో, కానీ ప్రభు నేను నష్టపెట్టాడు. ఒక రోజున ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఈ రోజున అది ఆ చిన్న ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ సమస్యల నుండి తీసుకెళ్ళి అమెరికాలో కూర్చోబెట్టాడు. ఏ సర్టిఫికెట్ కాదు, ప్రభు సర్టిఫికెటే ఉంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఆ దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. ఇప్పుడు తక్కువగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. చూడాల్సిన పని ఇక్కడ కాదు, ఆయన. అందుకోసం విశ్వాసమునకు కర్తయు ఆయన కొనసాగింపు చేసే యేసు వైపే చూడాలి. యేసయ్యే బరువు, నేను ఆ బరువు, నేను ఆ భారమును మోసేది ఆయనే. ఆయన ఉన్నాడు, భయపడకూడదు. అందుకోసమే విత్తనం విత్తు, ఆ పంట ఖచ్చితంగా వస్తుంది. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.